మొన్న చెట్లకి దోసకాయలు కోసాను కదా, ఆ దోసకాయలతోటి ఇప్పుడు నేను దోసకాయ పచ్చడి చేస్తున్నాను. అయితే మేము దోసకాయలతోటి 2 రకాలుగా పచ్చడి చేసుకుంటాం. ఈ దోసకాయ పచ్చడికి ఫస్ట్ ఒక రకం చూపిస్తాను. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయ వేసి కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత కొంచెం పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత రోట్లో వేరుశనగపప్పు, పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసి మెత్తగా దంచుకొని కొంచెం చింతపండు, ఉప్పు వేసి అది కూడా దంచుకోవాలి. ఇప్పుడు దాంట్లో దోసకాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా దంచుకొని కలిసిన తర్వాత గిన్నెలో తీసుకోవాలి. ఈ నూరిన తర్వాత ఈ దోసకాయ పచ్చడి చూసేసరికి కొంచెం నోరూరి రోట్లో అన్నం కలుపుకొని పిల్లలు తింటామంటే అన్నం కలిపి అయితే పెట్టాను. అయితే తిరగమూత వేయకపోయినా సరే పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడైతే నేను పచ్చడి తిరగమూత వేస్తున్నాను. దీనికి మళ్ళీ బాండీలో నూనె వేసి పోపు వేసుకోవాలి. ఈ పోపు వేసుకునే దాంట్లో కొంచెం కరివేపాకు, కొత్తిమీర లేదు, కొత్తిమీర కూడా కనుక వేసుకుంటే చాలా బాగుండిద్ది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.